స్టార్ట్ చేశాను. ఇంకా రెవెన్యూ వస్తుందని తెలిసింది. ఇంకా తర్వాత నుండి స్టార్ట్ చేశాను. అంటే ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా యూట్యూబ్లో మీకంటే? అసలు ఎందుకు చేయాలి? మనం అందరూ యూట్యూబ్లో ఊరికే వెళ్ళిపోం కదా అంత ఈజీగా. ఎవరు లేరు. నార్మల్గా యూట్యూబ్లో మనీ వస్తాయి కదా, అలాంటి వీడియోస్ చూసాను. సరే మనకి కూడా బయటకు వెళ్ళడానికి ఏమి ఉండదు కదా, సరే ఇలా చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను. సో మీ గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి మీరు ఫస్ట్ పెళ్లి కాకముందు మీరు ఏం చదువుకున్నారు? 10th క్లాస్ వరకు చదువుకున్నాను. అంతేనా? మరి తర్వాత ఎందుకు కంటిన్యూ చేయలేదు? ఇంకా మ్యారేజ్ అయిపోయింది. ఇంకా 10th క్లాస్కే మ్యారేజ్ చేశారా? ఓకే. నాగబాబు గారు మీరు? నేను ఇంటర్మీడియట్ చదువుకున్నారు. సో ఇంటర్మీడియట్ తర్వాత పెళ్లి చేసుకున్నారా మీరు? మధ్యలో ఆపేసాను. తర్వాత ఇంకా వ్యవసాయం చేస్తున్నారా ఇప్పుడు కూడా? ఈ వ్యవసాయం చేసే వాళ్ళందరి మీద నాకు ఆల్వేస్ ఎప్పుడు డౌట్ ఉంటుంది. నేను ఎప్పుడు అడుగుతూనే ఉంటాను. అంటే మనం పెట్టేదానికంటే వచ్చేది చాలా తక్కువ, మన పెట్టుబడి రావడం కూడా చాలా కష్టం. వ్యవసాయం అంటేనే అసలు 3 పువ్వులు 6 కాయలు కాదు, కానీ 6 కష్టాలు 3 లాభాలు కూడా ఉండవు దాంట్లో. అయినా కూడా వ్యవసాయం ఎందుకు చేస్తూ ఉంటారు? ఇంకా అది చిన్నప్పటి నుంచి అలవాటైంది. నాన్న వాళ్ళందరూ వ్యవసాయం చేసేది. ఇంకా అలా ఎప్పుడైనా లాభాలు చూసారా అసలు వ్యవసాయం? లాభాలంటే ఏముండవు. అలా ఒక సంవత్సరం లాభం వస్తే ఒక సంవత్సరం నష్టం అలా. అంటే ప్రకృతి మీద డిపెండ్ అయ్యి ఉండే పని కదా అది. అసలు ఇప్పుడు ఎక్కువ వర్షం పడినా బాధే, ఎక్కువ ఎండ వచ్చినా బాధే, ఎక్కువ ఏదొచ్చినా బాధే కదా. దాంట్లో ఉండడం అంటే నిజంగా చాలా గ్రేట్. అంటే డబ్బులు వస్తాయా రావా తెలియదు. కంటిన్యూస్గా ఒక జాబ్ కూడా కాదు. ఏం చేయాలో దానికి అర్థం కాదు. ఒకరోజు ఆపలేరు, ఒకరోజు ఉండలేరు వదిలేసి. గ్రేట్ అండి బాబు రైతులందరూ. సో శ్రీజ గారు అంటే కొంచెం కంగారు పడుతున్నట్టున్నారు ఈజ్ చేయడానికి. లేదా లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్? అరేంజ్డ్ మ్యారేజ్. 10th క్లాస్ అయిపోగానే పెళ్లి చేసేసారు. ఇంకా తర్వాత చదువుకోవాలనుకోలేదు ఎప్పుడు? ఇంకా అనుకోలేదు.